మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్లుకి మద్దతు ఇస్తారా, లేదంటే మీకు భవిష్యత్తు లేకుండా చేస్తాను అనేది ఇండైరెక్ట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విపక్షాలను ఉద్దేశించి లోక్సభలో చేసినటువంటి వ్యాఖ్యల సారాంశంగా చూడాల్సి ఉంటుంది. మహిళల్ని ప్రధానంగా సెంటిమెంట్గా తీసుకుంటూ ఇది 30 ఏళ్ల క్రితమే జరగాల్సినటువంటి సవరణ, రిజర్వేషన్ రావాల్సినటువంటి అంశము, కానీ ఇప్పటికే జాప్యం చేశాము. ఇప్పుడు పార్లమెంటుకి ముందు ఒక సువర్ణావకాశం లోక్సభ సభ్యులుగా మన ముందు ఉంది, దీనిని వినియోగించుకుందాము. ఇది ఒక భారతదేశ చరిత్రలోనే కీలకమైనటువంటి ఘట్టము, మలుపు తిప్పేటటువంటి అంశము అంటూ ప్రధానమంత్రి లోక్సభలో ఈ బిల్లును ఉద్దేశించి ప్రసంగించారు. ఇది చాలా కీలకమైనటువంటి ప్రసంగంగానే చెప్పాలి. అంతేకాకుండా రాజకీయంగా అంటే పొలిటికల్ టూల్గా రాజకీయ వ్యూహంలో భాగంగానే ఈ బిల్లును ప్రవేశపెట్టారనేటటువంటి ఆంతర్యం ఏదైతే ఉందో దానిని స్పష్టంగా వెల్లడించేటటువంటి విధంగానే ప్రధానమంత్రి ప్రసంగం సాగింది. ముఖ్యంగా ఆడవాళ్ళకి కొంత అవమానంగా ఫీల్ అయ్యేటటువంటి అంశం ఏదన్నా ఉంది అంటే, చీపుర్లు అనగానే మమ్మల్ని ఇంట్లకే పరిమితం చేస్తున్నారు, చీపుర్ల పనికే పరిమితం చేస్తున్నారు అనేటటువంటి భావన వాళ్ళలో ఉంటుంది. కాబట్టి ఇక మహిళలు చీపుర్లు కోరుకునేటటువంటి పనిలో కాదు, సీట్లు అడుగుతున్నారు, చట్టసభల్లో వాళ్ళ యొక్క పాత్ర పోషించాలని కోరుతున్నారంటూ ప్రత్యేకించి ఆ చీపుర్ల ప్రస్తావన తీసుకొస్తూ, లోక్సభలో సీట్ల ప్రస్తావన తీసుకొస్తూ ప్రధానమంత్రి మహిళలకు సంబంధించినటువంటి అంశాలని, సెంటిమెంట్ని కూడా భావోద్వేగాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రసంగించారు. ఇది చరిత్రాత్మకమైనటువంటి బిల్లు. విపక్షాలు ఈ సందర్భంగా కనుక ఒకవేళ మద్దతు ఇవ్వకపోతే మహిళలే శిక్షిస్తారు అంటూ కూడా ఆయన స్పష్టంగానే తేల్చి చెప్పేశారు. దీంట్లో ముఖ్యంగా నెగ్గక తప్పదు అనుకునేటటువంటి పరిస్థితి కంటే కూడా ఇది రాజకీయంగా విపక్షాలని ముప్పు తిప్పలు పెట్టడానికి, విపక్షాలను కార్నర్ చేయడానికి ఒక అస్త్రంగానే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం బయటికి తీసుకొచ్చిందంటూ ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. ప్రధానమంత్రి ప్రసంగాన్ని చూసినా ఆ రకమైనటువంటి సంకేతాలే వెలువడ్డాయి. ఎందుకంటే ఈ రాజ్యాంగ సవరణ 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకి 2/3 అంటే హాజరైనటువంటి సభ్యుల్లో 3/2 వంతుల మంది మద్దతు ఇవ్వాలి. మొత్తం సభ్యులు కనుక హాజరైతే కనుక ఇప్పుడున్నటువంటి సంఖ్య ప్రకారం 543 మన సంఖ్య ఉంటే ఇప్పుడు 540 మంది సభ్యులు ఉన్నారు. అంటే 360 మంది కనీసం ఈ బిల్లుకి మద్దతు ఇవ్వాలి. కానీ ఎన్డీఏ కూటమికి చూస్తే 292 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉంది. అంటే ఇంకా 68 మంది సభ్యుల మద్దతు ఎక్స్ట్రా కావాల్సింది. ఈ 68 మంది సభ్యులు అంటే సాధారణ పరిస్థితుల్లో అయితే ఇంత పెద్ద ఎత్తున ప్రతిపక్షాల నుంచి, విపక్షాల నుంచి, న్యూట్రల్ పార్టీల నుంచి తమకు మద్దతు సమీకరించుకోవడం అనేది సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి కాదు. నిజానికి మహిళా రిజర్వేషన్ బిల్లే అయితే అది ఖచ్చితంగా జరిగేది. కానీ డీలిమిటేషన్తో లింక్ పెట్టి మహిళా రిజర్వేషన్ ముందుకు తీసుకురావడం వల్ల ఇది ఖచ్చితంగా కాంట్రవర్సీ అవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఇది కేవలము ఓడిపోతే కనుక రేపు 2029 ఎన్నికల నాటికి మహిళలు వర్సెస్ విపక్షాలు మహిళా బిల్లుని తీసుకురావడం ద్వారా మేము మీకు సాధికారితమైనటువంటి స్థానం కల్పిందామని ప్రయత్నం చేస్తే ప్రతిపక్షాలు గండికొట్టాయనేటటువంటి ఒక ప్రధానాస్త్రంగా మొదలెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ నెగ్గితే కనుక ఇది తమ గెలుపు, తాము గతంలో కాంగ్రెస్ కానీ అంతకుముందు ఉండేటటువంటి ప్రభుత్వాలు కానీ చేయలేని పనిని చేసి చూపించామంటే అది ఒక అడ్వాంటేజియస్ పొజిషన్గా ప్రచారపరమైనటువంటి అస్త్రంగా వినియోగించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఎటు చూసినా అంటే రెండు రకాలుగా ఏ రకంగా చూసినా తమకు అడ్వాంటేజ్ అన్నట్టు దారుల్లోనే ఎన్డీఏ ప్రభుత్వం ఈ విషయాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఇప్పుడు సభ్యుల సంఖ్యాపరంగా చూస్తే 292 ఉంటే ఒక 12 మంది సభ్యులు న్యూట్రల్గా కూడా ఉన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 కావచ్చు, శిరోమణి అకాలీదళకు సంబంధించి ఒక సభ్యుడు కావచ్చు, 7 ఇండిపెండెంట్లు కావచ్చు, వీళ్ళంతా ఎన్డీఏ కూటమికి ఏదో రకంగా మద్దతు ఇస్తారు. అందువల్ల ఈ సంఖ్య ఇప్పుడున్నటువంటి 292 302కి 304కి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే మిగిలినటువంటి 360లో మిగిలినటువంటి 56 సభ్యుల సంఖ్య ఎలా సమకూర్చుకుంటారంటే ఇప్పటికే ఎన్డీఏ కూటమి ఫ్లోర్ మేనేజ్మెంట్ ద్వారా ఒక ప్లానింగ్ చేస్తోంది. అంటే విపక్షాల్లో కొంత అసంతృప్తి, అంటే ప్రతిపక్ష కూటమిలో ఆ కూటమి పట్ల అసంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళని ఆకర్షించేందుకు, మద్దతు పొందేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీంట్లో ప్రధానంగా సమాజ్వాదీ పార్టీ పరిస్థితి ఏంటి చివరి వరకు అనుమానాస్పదమనే చెప్తున్నారు. వాళ్ళకి ఆ పార్టీకి 37 మంది సభ్యులు ఉన్నారు. డీలిమిటేషన్ బిల్లులో అత్యధికంగా లాభం పొందే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ కూడా ఉంది. అంటే రేపొద్దున కనుక ఇప్పుడు పెడుతున్నటువంటి బిల్లు ప్రకారము ఇది జరిగితే కనుక డీలిమిటేషను ఉత్తరప్రదేశ్కి చాలా, అంటే దేశ స్థాయిలో చాలా ప్రాధాన్యం విపరీతంగా పెరుగుతుంది. ఇప్పుడున్న
సీట్ల సంఖ్య 120 పెరుగుతుంది. అందులో సమాజ్వాదీ పార్టీ చాలా కీలకం అవుతుంది భవిష్యత్తులో. అటువంటి అవకాశాన్ని ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉండొచ్చు, వయసు రీత్యా ఆయన ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో రిటైర్ కాక తప్పదు. ఇక అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళకి ఇంకా 20-25 ఏళ్ల పాటు ఫ్యూచర్ ఉన్నటువంటి నాయకులు. ఉత్తరప్రదేశ్కి సీట్లు పెరుగుతుంటే గండి కొట్టడం అనేటటువంటిది తమ రాజకీయ ప్రయోజనాలకే విరుద్ధం అనేటటువంటి భావన ఉంటుంది కాబట్టి అది ఉత్తరప్రదేశ్లో కూడా నెగిటివ్ ఇంపాక్ట్ సమాజ్వాదీ పార్టీ మీద పడవచ్చు. కాబట్టి వాళ్ళు బాయ్కాట్ చేస్తారా లేదంటే మద్దతు ఇస్తారా చివరి క్షణాల్లో అనేది తెలియనటువంటి పరిస్థితి. మరోవైపు నష్టపోయినటువంటి రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ కూడా ఉంది. అందువల్ల మమతా బెనర్జీ కూడా రాజకీయంగా వ్యూహాత్మకంగా ఉంటారు. ఆమెకి 29 సీట్లు ఉన్నాయి లోక్సభలో ఆమె పార్టీకి. అందువల్ల ఇప్పటికే ఇండియా కూటమి సమావేశాలకే గైర్హాజరైనటువంటి పరిస్థితి. ఇండియా కూటమి సమావేశాలకు సాగరికా ఘోష్ హాజరైనప్పటికీ ఈ మద్దతు అంటే లోక్సభకి హాజరవుతామో లేదో చెప్పలేము, ఎందుకంటే మాకు ఎన్నికలు జరుగుతున్నాయి అనేటటువంటి సాకుతోటి దాన్ని ఇప్పటికే ఆ సాకును వినియోగించుకున్నారు. అందువల్ల అటు 29 స్థానాలు ఇటు 37 స్థానాలు వీళ్ళు కనుక ఎగవేసినా లేదంటే మద్దతు ఇచ్చినా విపక్షాల యొక్క భావన ఏదైతే ఉందో వ్యతిరేకించాలనేది అది నెరవేరే అవకాశం లేదు. ఈ రెండు పార్టీలకు ఉన్నటువంటి సభ్యుల సంఖ్య 66 ఉంది. కానీ నిజానికి వీళ్ళకి కావాల్సింది 56 మాత్రమే న్యూట్రల్ పార్టీల మద్దతుతోటి. అందువల్ల ఎన్డీఏ కూటమి నెగ్గేటటువంటి అవకాశాలు ఉన్నాయి. నెగ్గితే కనుక విపక్షాలు అడ్డంగా చీలిపోయినట్లుగానే చెప్పాలి. స్వార్థ ప్రయోజనాలు అంటే వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు రాజకీయ ప్రయోజనాలని చూసుకుంటారు తప్ప కూటమి మొత్తాన్ని ఎన్డీఏని వ్యతిరేకించాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో ముందుకు వెళ్ళరు. విపక్ష కూటమిలో లుకలుకలు ఉన్నాయనే దానికి ఇది నిదర్శనగా నిలుస్తుంది. ఎప్పటికీ సమాజ్వాదీ పార్టీ మహిళా రిజర్వేషన్కి మేము మద్దతు అంటూనే డీలిమిటేషన్కి సంబంధించి కూడా తమకు ఎక్కువ ప్రయోజనం చేకూరేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చివరి క్షణాల వరకు కూడా సాగదీసి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు అయితే ఇప్పటికీ మాకు అసెంబ్లీ ఎన్నికలు అనేటటువంటి సాకుని చెప్పి హాజరు కాకపోవచ్చు అనే సంకేతాలు ఇచ్చేశారు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకత్వానికి, ఎందుకంటే ఇండియా కూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తుంది కాబట్టి కాంగ్రెస్ నాయకత్వానికి పెద్దగా రాజకీయంగా ఇబ్బందికరము. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా కూటమిగా వీళ్ళంతా ముందుకు వెళ్ళడానికి కూడా ఒక శరాఘాతంగా మారేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఏం జరగబోతుంది అనేది వేచి చూడాలి. కానీ ఎన్డీఏ ప్రభుత్వం అయితే మాత్రం ఖచ్చితంగా నెగ్గినా ఓకే, నెగ్గకపోయినా తమకే అడ్వాంటేజ్ అనుకునేటటువంటి పరిస్థితిలోనే ఈ చర్చలో పాల్గొనడం కానీ ముందుకు తీసుకెళ్ళడం కానీ జరుగుతుంది.